ఓం నమః శివాయ. ఎప్పుడైతే ఈ బూడిద గుమ్మడికాయని మనం తీసేస్తూ ఉన్నామో చాలామంది డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. ఈ డస్ట్బిన్లో వాటిల్లో వేసేదానికంటే ఈ తీసేసినటువంటి బూడిద గుమ్మడికాయని పారేటువంటి నీళ్ళల్లో వేయటం అనేది ఒక ఉత్తమమైనటువంటి మార్గం. అయితే ఇంకొక విశేషమైనటువంటి మార్గం ఏంటంటే ఎవ్వరు తొక్కని చోట, చెట్లల్లో కానీ ఎక్కడైనా సరే తొక్కని చోట దీన్ని పడేయాలి. మళ్ళీ ఈ బూడిద గుమ్మడికాయల్ని పందులు కుక్కలు పీక్కొని తినటం చేసేటట్టుగా కాకుండా చక్కగా నీటిలో వేయటం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా మనకు పెద్దలు చెప్తున్నారు. ఈ బూడిద గుమ్మడికాయని తీసేసిన తర్వాత పారేటువంటి నీటిల్లో అంటే పంట కాలువల్లో కానీ జీవనదుల్లో కానీ మనం దేవుడికి పూజ చేసిన నిర్మాల్యం కూడా అంతే, మనం ఎక్కడో పడేస్తూ ఉంటాం. అట్లా పడేయకుండా ఆ నీళ్ళల్లో గంగలో కలపటం మూలంగా మనకి దాని నుంచి వచ్చేటువంటి దుష్ఫలితాలని దూరం చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించుకోవాల్సింది.